అల్వాల్లో తెలంగాణ జనసమితి మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా ఆధ్వర్యంలో అల్వాల్ తెలంగాణ జనసమితి ఆఫీస్ వద్ద సావిత్రిబాయి పూలే జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే స్త్రీలకు చదువు లేని కాలంలో తన చదువు నేర్చుకుని వితంతువులైన బ్రాహ్మణ స్త్రీలకు మొదట చదువు నేర్పిన భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయులుగా చరిత్రలో నిలిచిపోయిందని కొనియాడారు. అలాగే స్త్రీలందరికీ విద్య అవసరమని విద్యాలయాలు ఏర్పాటు చేసి విద్య నేర్పించడంతో పాటు ఆ రోజు సమాజంలో ఉన్న స్త్రీ వివక్షతల మీద అంటరానితనం మీద వాళ్ల హక్కుల కోసం ఎన్నో ఉద్యమాలు చేసి వితంతు వివాహాలను చేయడం, బాల్య వివాహాలను అరికట్టడం, సమాజంలో పురుషులతో పాటు స్త్రీలు కూడా సమానమని అప్పుడే సమాజంలో ఉన్న వివక్షత పోతుందని గట్టిగా నమ్మి పోరాడారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసమితి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏర్పుల దయాకర్, తెలంగాణ జనసమితి జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డిపల్లి శ్రీనివాస్, నరసింహాచారి, సురేష్ కుమార్, మురళి, ప్రభునాథ్, నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. సావిత్రిబాయి కొనసాగిస్తాం. సావిత్రి పూలే ఆశయాలను కొనసాగిస్తాం. ఈరోజు సావిత్రిబాయి పూలే జన్మదినం సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జనసమితి అల్వాల్ సర్కిల్లోని ఆమె జన్మదినాన్ని ఘనంగా జరుపుతున్నాం. ఆమె చేసిన మహిళలకు ఈరోజు సర్వతంత్రిగా పేరు పొందిన సావిత్రిబాయి పూలే వలన ఈరోజు ప్రపంచ దేశాలే ఆమె చేసిన మహిళా లోకాలు ఈరోజు మహిళలు ప్రత్యేకంగా ఉద్యోగాలు, టీచర్లు, ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లుగా మారారంటే ఆమె సహకారంతోనే ఈరోజు దేశంలో మహిళలను ముందడుగు వేసి రాజకీయ రంగాలలో కానీ, విద్యా రంగాలలో కానీ, వైద్య రంగాలలో కానీ, నావీలో కానీ, యుద్ధ వీరులు కానీ, సైనిక విభాగంలో కానీ చేరారంటే ఆమె ఆశయాలతోని, ఆమె ప్రోత్సాహంతోనే ఏర్పడిన ఈ మహిళలు ముందడుగుకు కారకురాలైన సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని ప్రతి ఒక్కరూ ఈరోజు తెలంగాణలో ఘనంగా జరుపుకొని ఆమెకు నివాళులర్పించున్నారు. జై సావిత్రిబాయి పూలే. గర్వకారణంగా మనం భావించే, విద్య నేర్పిన ఒక గురువుగా మనం భావించే జ్యోతిరావు పూలే యొక్క శ్రీమతి మన సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మన తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఆమెకు మనం జన్మదినం వేడుకలు జరుపుకుంటూ మరి ఆమె ఏదైతే ఆ రోజు బడుగు బలహీన వర్గాలకు కానీ మరి స్త్రీలకు ఆ రోజు విద్య లేని సమయంలో ఆమె ఎంతో పోరాడి ఆ ప్రతి ఒక్క స్త్రీకి విద్య అవసరమని ఆ రోజు పోరాటం చేసి ప్రతి ఇంటింటికి మహిళలను ఉత్తేజం పరిచి వాళ్ళకు విద్యాబోధన చెప్పి ప్రపంచంలోనే ఈ భారతదేశంలో ఏ వివక్షత ఉన్న రోజుల్లో ఆ రోజు మహిళలకు విద్య అవసరం అనేది ఆమె పోరాటం చేసి విద్య నేర్పిన గురువుగా మనము ఈరోజు సావిత్రిబాయి పూలేని మనము గుర్తించుకుంటూ అదేవిధంగా తరతరాలకు మనకు ఆమెను చెరగని ముద్రగా మనము ఆమెను కొనియాడుతూ మరి భవిష్యత్తులో కూడా ఈరోజు మనము ఏదైతే మనము విద్యను మనము సావిత్రిబాయినే మనము విద్య ఈరోజు మనము విద్యలో మనము ఏదైతే ఉందో విద్య అంటే సావిత్రిబాయి పూలేనే మనం భావించాలని మేము కోరుతూ జనసమితి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది.